వెళ్ళండి. అడు తప్పకండి తప్పకండి. పసిబిడ్డ పెట్టెలో ఉంటే చూద్దాం చూస్తానండి. హెడ్ బిడ్డను ఎత్తుకోండి. అలాగే సార్. మైక్ 20 కాలింగ్ కంట్రోల్. బస్ స్టాండ్ లో ఒక బిడ్డ దొరికింది. నేను ఆ బిడ్డని సెక్యూర్ చేశాను. ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను. ఎస్పీ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయండి. బిడ్డ ఐడెంటిటీ కనిపెట్టలేకపోతున్నాం. ఇంకెవరైనా పిల్లలు మిస్ అయ్యారేమో చెక్ చేసి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ని హాస్పిటల్కి వచ్చి కలవమనండి. ఓవర్. సార్ హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. హెడ్ బిడ్డనివ్వండి. ఇదిగోండి సార్. జాగ్రత్త సార్. డాక్టర్ త్వరగా బేబీని చూడండి. లోపలికి తీసుకెళ్ళు. త్వరగా. సార్ బిడ్డ బాగానే ఉంది, కంగారు పడక్కర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ సార్. బిడ్డకేం ప్రమాదం లేదు. మీరు ఇక్కడే ఉండే ఫార్మాలిటీస్ అన్ని ముగించుకొని బిడ్డ మెడికల్ రిపోర్ట్ తీసుకుని స్టేషన్కి వచ్చేయండి. అస్సలు ఫోన్ తీయకూడదు. The person you are dialing seems unavailable to take calls. సార్ ఏమైంది హెడ్? మీరు హాస్పిటల్లో ఒక పసిబిడ్డని అడ్మిట్ చేశారు కదా సార్? అవును. ఆ బిడ్డ ఇప్పుడు ప్రాణాలతో లేదు సార్. నా బిడ్డ కాదు. హెడ్ ఎస్పీ ఆఫీస్కి వెళ్దామనండి. సార్ ప్రతి పసి బిడ్డ రేపటి తరానికి నాంది. మీరు రండి, ముందు వెళ్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఎస్ వాల్టర్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఎస్ సార్. సార్, నా లిమిట్లో 2 బిడ్డలు మిస్ అయ్యారు సార్. మళ్ళీ వెంటనే దొరికారు, కానీ ఆ బిడ్డలు 2 చనిపోయారు సార్. నాకెందుకో ఇది పెద్ద స్కామ్ అనిపిస్తోంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సార్, మిస్ అయిన పిల్లలు అదే రోజు దొరికారు, కానీ చాలా విచిత్రంగా మరునాడే చనిపోయారు. పిల్లల విషయం కాబట్టి నువ్వు అనుమానిస్తున్నావు. ఒకవేళ ఆ పిల్లలకి ఏదైనా రోగం ఉండొచ్చుగా. నువ్వు అనవసరంగా మీడియా ముందు తొందరపడి నోరు జారొద్దు.
ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో ఆలోచించు. ఓకే సార్. సార్, ఈ కేసుని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. సరే బయలుదేరండి. అలాగే సార్. హే రాజీ, ఇవాళ నువ్వు బ్రేకప్ చేయాల్సిందే. వాడు ఏం చెప్పినా కన్విన్స్ అవ్వద్దు. నా సంగతి వాడికి తెలీదు. నేనెవరో వాడికి చూపిస్తాను. వచ్చాడు రాణి. ఇవాళ నేను కన్విన్స్ అవ్వను. ఇప్పుడు చూసినా ఇంతే. హోటల్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దీనికి ఫుల్ స్టాప్ పెడతాను. అదేంటి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు? అసలు వీడు ఏమనుకుంటున్నాడు? అసలు వీళ్ళందరికీ ఫ్యామిలీ లేదా? అర్ధరాత్రి కూడా కాల్ చేస్తూ. హలో, చెప్పండి అన్నా. సారు ఈరోజు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏమైంది? అదే మిస్ అయిన 2 పసిబిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు చనిపోయారు. సార్తో మాట్లాడితే ఓదార్పుగా ఉంటుందని నేను. వద్దన్నా, నేను చూసుకుంటాను. ఓకేమ్మా. రొమాన్స్ బానే ఉంది, నా దగ్గరే చూపించట్లేదు. హలో, చెప్పండి హెడ్. మన లిమిట్లో పసిబిడ్డలు మిస్ అయినట్టే మిగతా హాస్పిటల్స్ నుంచి కూడా పసిబిడ్డలు మిస్ అవుతున్నారు సార్. అవునా? న్యూస్ కంటిన్యూస్ గా వస్తాం సార్. వివిధ హాస్పిటల్స్ నుంచి 9 పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. మీరు సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఏం చేయబోతున్నారు? స్పెషల్ స్క్వాడ్ వేసాం. వీలైనంత త్వరలో కనిపెడతాం. చాలా మర్మమైన రీతిలో తమిళనాడు వ్యాప్తంగా అప్పుడే పుట్టిన పసిపిల్లలు వరుసగా మాయమవుతున్నారు. ఈ రోజు ఏకంగా ఒకేసారి 4 పిల్లలు మాయమైపోయారు. ఇది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మీరందరూ ఏం చేస్తున్నారు? హాస్పిటల్లో పసిబిడ్డలు వరుసగా మాయమవుతున్నారు. మీడియా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రాణం తీస్తున్నారు. సార్, ఇండియాలో ప్రతి 24 గంటలకి కనీసం 4 పిల్లలు మాయమవడం మామూలే సార్. ప్రత్యేకంగా తమిళనాడులో మాత్రం ప్రతి 16 అవర్స్ కి ఒక బిడ్డ మిస్సింగ్ అని మా సర్వే రిపోర్ట్ చెప్తుంది సార్. లెక్కలు కరెక్ట్ గా చెప్తున్నారు. పోయిన పిల్లల్ని మాత్రం కనిపెట్టరు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లోపు కనిపించకుండా పోయిన పిల్లలు నా ముందు ఉండాలి. వెళ్ళండి. ఓకే సార్. సార్, చెప్పండి. మన నియోజకవర్గంలో 2 పిల్లలు మిస్ అయ్యారు. మళ్ళీ దొరికి చనిపోయారు. నేను కూడా మొదట్లో ఇది రెగ్యులర్ కేసే అనుకున్నా, కానీ జరుగుతున్నది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏమంటున్నావయ్యా? ఏఎస్పీ కూడా దీని గురించి నాతో మాట్లాడాడు. ఎవరా ఏఎస్పీ? అదే బాలాన్ని ఎన్కౌంటర్ చేశాడే, ఆ ఏఎస్పీ వాల్టర్. ఆ ఏఎస్పీని వచ్చి నన్ను కలవమను. ఎస్ సార్.